శ్రీమద్ భగవద్గీత 11వ అధ్యాయం విశ్వరూప సందర్శన యోగం. ఈ రోజు మనం 19, 20 శ్లోకాలు చూద్దాం. స్వామివారి విశ్వరూపాన్ని అర్జునుడు చూస్తూ ఒకంత ఆశ్చర్యానికి, ఇంకో పక్కన ఆనందానికి, పట్టలేని ఆనందానికి గురవుతున్నాడు. అదంతా కూడా మనకు ఈ మాటల్లోనే తెలుస్తుంది. కృష్ణ నువ్వు అలా ఉన్నావు, కృష్ణ నువ్వు ఇలా ఉన్నావు అంటూ ఆయన గురించి ఆయనతోనే వర్ణిస్తూ చెప్తున్నాడు. ఎటు చూసినా నువ్వే కృష్ణ, అన్ని దేవతలు కనబడుతున్నారు నీలో, ఎన్నో కళ్ళున్నాయి, ఎన్నో చేతులున్నాయి, ఎన్నో ఉదరాలున్నాయి. ఆ చేతుల్లో ఎంతో మంది దేవతల ఆయుధాలు పట్టుకొని సిద్ధంగా ఉన్నారు. సిద్ధంగా ఉన్నటువంటి ఆ స్థితుల్లో కనబడుతున్నారు అందరూ కూడా. అందరూ నువ్వే. మళ్ళీ ఇంతవరకు నేను అంటే మనం ఇప్పుడు అర్జునుడితో పాటు చూస్తున్నాం కాబట్టి ఇంతవరకు మనకి దేవతలందరూ వేర్వేరుగా ఉంటారు. శివుడి గుడిలో శివుడు, గణపతి, కార్తికేయుడు, అమ్మవారు ఇలా ఉంటారు. మళ్ళీ విష్ణువు గుడికి వెళ్తే అక్కడ రకరకాలైన కృష్ణుడు, రుక్మిణీదేవి, సత్యభామ, లేకపోతే రాధాకృష్ణులు. ఇంకో విష్ణు ఆలయంకి వెళ్తే సీతారాములు, హనుమంతుల వారు ఇలా ఉంటారు. ఇప్పుడు అర్జునుడు ఏం చూస్తున్నాడు అంటే, ఇంతమంది దేవతలు ఉన్నారు కదా మనకి, అందరూ పరమాత్మ స్వరూపులే. దేవతలు ఎంతమంది ఉన్నా పరమాత్మ ఒక్కడే. ఆ పరమాత్మ అంశలే ఈ దేవతామూర్తులందరూ కూడా అనే దాన్ని, ఈ పరమ సత్యాన్ని, ఇది మాత్రం మనము గట్టిగా పట్టుకోవాలి. దేవతామూర్తులు ఎంతమంది ఉన్నా భగవంతుడు ఎన్ని రూపాల్లో అయినా రాగలడు. అసలు ఏ రూపం లేకుండా కూడా ఉండగలడు. అలాగే రూపానికి, నామానికి, గుణాలకి అతీతంగా ఉండే ఆ పరబ్రహ్మ తత్వంలో కూడా ఆయన ఉండగలడు. ఆయనకి ఇష్టం ఉన్నట్టు ఉండగలడు. ఆయన అంటే మన భక్తిని అనుసరించి ఆయన ఒక్కో రూపాన్ని తీసుకుంటాడు. కాబట్టి భగవంతుడికి అన్ని సాధ్యం. సర్వశక్తిమంతుడు భగవంతుడు. కాబట్టి ఆ పరమాత్మ తత్వాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. కాబట్టి శైవులు, వైష్ణవులు, గాణపత్యులు, శాక్తేయులు ఇలా మనకి ఎన్ని శాఖలున్నా కానీ ఈ భక్తులకి ఏంటంటే భగవంతుణ్ణి ఆ మార్గంలో కొలవటం, ఆ మార్గంలో పరమాత్మని చేరుకోవటం సులభతరం, ఇష్టం. కాబట్టి ఇన్ని శాఖలుగా ఉన్నాయి. కానీ అన్ని శాఖలు మళ్ళీ నదులన్నీ కూడా వెళ్లి సముద్రంలో కలిసినట్టు ఎన్ని శాఖలున్నా, ఎన్ని రకాలైన మార్గాలున్నాయి ప్రపంచంలోనే, మళ్ళీ ఒక్క హిందుత్వంలోనే కాదు, ఈ విశ్వంలో ఎన్ని రకాలైన మార్గాలున్నా భగవంతుని చేరడానికి అన్ని చేరుకునేది అక్కడికే, మళ్ళీ సముద్రంలోకే. సముద్రం అంతటి అనంతమైన పరబ్రహ్మంలోకే అనే పరమ సత్యాన్ని మనము విశ్వరూప సందర్శన యోగంలో అర్థం చేసుకోవాల్సినది, ముఖ్యమైనది. కాబట్టి ఇప్పుడు అర్జునుడి ఆ ఉద్వేగ భరితమైన, ఆనంద భరితమైన ఆ వర్ణనని మనం కంటిన్యూ చేసుకుందాము. మనం కూడా ఆ ఆశ్చర్యము, ఆ ఆనందము అనుభూతి చెందుదాం. 19వ శ్లోకం చూడండి. అనాది మధ్యాంతమనంత వీర్యం, అనాది మధ్యాంతమనంత వీర్యం, అనంత బాహుం శశి సూర్య నేత్రం, అనంత బాహుం శశి సూర్య నేత్రం, పశ్యామి త్వాం దీప్తహుతాశ వక్త్రం, పశ్యామి త్వాం దీప్తహుతాశ వక్త్రం, స్వతేజసా విశ్వమిదం తపంతం, స్వతేజసా విశ్వమిదం తపంతం. అనాది మధ్య అంతం అనంత వీర్యం. అనాది అంటే ఆది అనేది లేనివాడు, అంటే స్టార్టింగ్ పాయింట్, బిగినింగ్ పాయింట్ అనేది లేనివాడు, పుట్టుక లేనివాడు. పుట్టుక లేనివాడు అని అంటే ఆయన ఎప్పటికీ ఉంటాడు అని అర్థం. అనాది మధ్య అంత, మధ్యము లేదు, అంతము లేదు. పుట్టుక లేనప్పుడు అంటే ఒక స్టార్టింగ్ పాయింట్ అనేది లేదు, మధ్య లేదు, అంతము లేదు. మనకి ఒక రెక్టాంగిల్ కానీ, త్రిభుజాకారం, చతురస్రాకారం, కరెక్టేనా,
ట్రయాంగిల్ కానీ, రెక్టాంగిల్ కానీ, స్క్వేర్ గానీ, వీటి దగ్గర మనము ఏదో ఒక స్టార్టింగ్ పాయింట్‌ని పెట్టొచ్చు. ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇది మధ్య, ఇది అంతా అన్నట్టు మనము చెప్పగలుగుతాం. ఒక గీతని కూడా మనం చెప్పగలుగుతాం. స్ట్రెయిట్ లైన్‌ని కూడా. ఇక్కడ మొదలైంది, ఇక్కడ ఎండ్ అయింది అన్నట్టుగా. కానీ ఒక సర్కిల్‌ని తీసుకుంటే, ఒక ఆహ్, సర్కిల్‌ని ఏమంటారు? వలయాకారం. ఆ! దాన్ని తీసుకుంటే దానికి స్టార్టింగ్ పాయింట్ ఎక్కడో మనం చెప్పగలుగుతామా? చెప్పలేము. ఎందుకంటే దానికంటూ ఒక కార్నర్ అనేది ఏమీ ఉండదు. అలాగే ఆ సర్కిల్ లేదా శూన్యం. శూన్యం అంటే జీరో. దానికి అందుకే దాన్ని మనం పూర్ణము అని అంటాము. పూర్ణము అనంటే అది పరిపూర్ణమైనది. దాంట్లో ఏమీ లేదని కాదు. అది పరిపూర్ణమైనది. దానికి మళ్ళీ స్టార్టింగ్ పాయింట్, ఎండింగ్ పాయింట్ అనేది ఉండదు. ఎక్కడ తీసుకున్నా అది స్టార్టింగ్ పాయింట్ అనొచ్చు. ఇంకెక్కడ మళ్ళీ అదే చోట ఎండింగ్ పాయింట్ అని గూడా మనం పెట్టొచ్చు. అలా భగవంతుడి తత్వం కూడా పరిపూర్ణమైన తత్వం. దానికి ఆది, మధ్య, అంతం అనేది ఏమీ ఉండదు. అందుకే ఆయన్ని కూడా మనం పరిపూర్ణుడు అని అంటాము. అనాది మధ్య అంతం అనంత వీర్యం. వీర్యం అంటే శక్తి. సర్వశక్తిమంతుడు. ఆయనకి సాధ్యం కానిది ఏమీ లేదు. కాబట్టి అనంతమైన శక్తి ఉన్నవాడు భగవంతుడు. అనంత బాహుం. బాహుం అంటే చేతులు. అనంతమైన బాహువులు కలవాడు పరమాత్మ. శశి సూర్య నేత్రం. ఈ విశ్వానికి వెలుగునిచ్చే వాళ్ళెవరు? ఇద్దరే ఇద్దరు. సూర్యుడు, చంద్రుడు. ఆ తర్వాత నక్షత్రాలు, అగ్ని ఇవన్నీ చెప్పుకోవచ్చు. అయితే సూర్య చంద్రులిద్దరూ కూడా భగవంతుడి యొక్క 2 కళ్ళ లాంటి వాళ్ళు. భగవంతుడి 2 కళ్ళే ఈ సూర్యుడు, చంద్రుడు. ఈ పగలు, రాత్రి. ఈ రెండింట్లో ఏదైనా ఒకరోజు తప్పినట్టు మనకు కనిపించిందా? అసలది అసాధ్యమైన విషయం. ఎందుకు? భగవంతుడు ఎప్పుడూ ఉంటాడు. ఆయన ఎప్పుడు మనల్ని చూస్తూనే ఉంటాడు. పగలు, రాత్రి అనే 2 కళ్ళతో, సూర్యుడు, చంద్రుడు అనే 2 కళ్ళతో మనల్ని ఆయన నిత్యం చూస్తూనే ఉంటాడు. కాబట్టి శశి సూర్య నేత్రం. శశి అంటే చంద్రుడు, సూర్యుడు. పశ్యామి త్వాం, నేను నిన్ను ఈ ఈ విధంగా చూస్తున్నాను. పశ్యామి త్వాం అంటే నిన్ను కృష్ణ. దీప్త హుతాశ వక్త్రం. దీప్త అంటే ఇక్కడ వెలుగు లేదా అగ్ని, ఎన్ని రకాలైనా చెప్పుకోవచ్చు. దీప్త అనే పదానికి ఆహ్, జ్వాల అనే పదానికి, దీప్త అంటే వెలుగు లేదా ఒక అగ్ని జ్వాల అనుకోవచ్చు. హుతాశ వక్త్రం, ఆయన వక్త్రం నుండి, ఆయన నోటి నుండి, ఒక్క నోరా ఇప్పుడు కనిపించేది ఎన్నో వక్త్రాలు, అనంత వక్త్రం అని కూడా చెప్పాడు కదా! అన్ని వక్త్రాల నుండి మనకి గణేష పంచరత్నంలో వస్తుంది కదా వక్త్రం అని. వక్త్రం అంటే ముఖము. నోటి నుండి అగ్ని జ్వాలలనేవి వెదజల్లుతున్నట్టుగా అంత ఒక ఆహ్, ప్రజ్వలించే ఒక రూపాన్ని, ఒక ఉగ్ర రూపాన్ని చూస్తున్నాడు. స్వతేజస విశ్వమిదం తపంతం. స్వతేజస అంటే కృష్ణ నీ తేజస్సు వల్లే ఈ విశ్వమంతా కూడా తపంతం. తపంతం అంటే కూడా వెలుగుతుంది. అలాగే ఒక వేడిని కలిగి ఉంది. వేడి అనేది, ఒక ఉష్ణం అనేది లేకపోతే మనకి ప్రాణం అనేది ఉండదు. మన శరీరంలో ప్రాణం ఉన్నంత వరకే మన శరీరం వేడిగా ఉంటుంది. ఒక్కసారి ప్రాణం పోయింది, ఊపిరి ఆగిపోయిందంటే శరీరం చల్లబడుతుంది కదా! అంటే మనలో కూడా అగ్ని రూపంలో, ఉష్ణం రూపంలో ఎవరున్నారు? పరమాత్మే ఉన్నాడు. కాబట్టి ఈ విశ్వం అంతటా నీ తేజస్సు వల్లే, నీ తేజస్సు వల్లే ఇదంతా కూడా ఉష్ణంతో నిండి ఉంది. లేదా వెలుగుతుంది. మనం చూడగలుగుతున్నాము. ఈ కళ్ళల్లో కాంతి ఉండటం వల్లే మనం ఈ ప్రపంచాన్ని చూడగలుగుతున్నాం. ఒక అంధుడికి, మనకి తేడా ఏంటి? అంధుడికి ఆ కళ్ళలో ఆహ్, ఆ శక్తి ఉండదు. మనకి చూసే శక్తి ఉంది. అంటే ఆ లైట్ అనేది మన కళ్ళలో ఉంది. కాబట్టే మనం చూడగలుగుతున్నాం. ఈ వెలుగు లేదా ఉష్ణము అంతా కూడా నీ వల్లే ఇదంతా, విశ్వమంతా కూడా వెలుగుతుంది లేదా ఉష్ణాన్ని కలిగి ఉంది అని. ఉష్ణాన్ని కలిగి ఉన్నంత వరకే జీవనం. మనకు కూడా అంతే. ఈ శరీరంలో ఉష్ణం ఉన్నంత వరకే జీవనం. ఆ తర్వాత
ప్రాణం పోయిన ఒక శవంతో సమానం. కాబట్టి ఈ విశ్వం నడుస్తుంది అనంటే దానికి కారణం ఉష్ణం అని కూడా అర్థం. అలా పరమాత్మకి అన్నీ సాధ్యం. ఆయన లేకపోతే ఈ విశ్వానికి ఉనికి లేదు అనే సత్యాన్ని మనం ఇక్కడ గ్రహించాలి. ఇదంతా నడుస్తోంది. మనం జీవిస్తున్నాం. ఎన్నో జీవరాశులు మనలాంటివి చిన్నవి, మనకన్నా పెద్దవి, చాలా సూక్ష్మమైనవి, కంటికి కూడా కనిపించనివి కూడా జీవిస్తున్నాయి, బ్రతుకుతున్నాయి అంటే అది భగవంతుడి యొక్క తేజస్సు వల్ల. ఆయన తేజస్సు లేకపోతే ఈ విశ్వంలో ఏ ప్రాణికి ఉనికి లేదు. ఈ విశ్వానికే ఉనికి లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అనేది మనం గ్రహించాలి. ఇంకొకసారి చదువుతాను ఇది. అనాది మధ్యాంతమనంత వీర్యం అనంత బాహుం శశి సూర్య నేత్రం పశ్యామి త్వాం దీప్తహుతాశవక్త్రం స్వతేజసా విశ్వమిదం తపంతం. 20వ శ్లోకం చూడండి. ద్యావా పృథివ్యోః ఇదమంతరం హి. ఇలాగే విడదీసి చదవండి. ద్యావా పృథివ్యోః ఇదమంతరం హి వ్యాప్తం త్వయైకేన దిశశ్చ సర్వాః వ్యాప్తం త్వయైకేన దిశశ్చ సర్వాః దృష్ట్వాద్భుతం రూపముగ్రం తవేదం దృష్ట్వాద్భుతం రూపముగ్రం తవేదం లోకత్రయం ప్రవ్యథితం మహాత్మన్. నువ్వే అంతా వ్యాపించబడి ఉన్నావు, ఎటు చూసినా నువ్వే ఉన్నావు. దృష్ట్వా అద్భుతం రూపముగ్రం తవేదం తవ ఇదం. ఈ నీ యొక్క అద్భుతమైన ఉగ్రమైన రూపాన్ని చూసి లోకత్రయం, ఈ మూడు లోకాలు కూడా, త్రిలోకాలు కూడా ప్రవ్యథితం వణికిపోతున్నాయి. వ్యధ అంటే ఏంటి? వణికిపోవటం, భయపడటం. ప్రవ్యథితం మహాత్మన్, మహాత్మా పరమాత్మ నీ ఉగ్రమైనటువంటి అద్భుతమైనటువంటి రూపాన్ని, ఎలాంటి రూపం? అన్ని దిక్కులా నువ్వే ఉన్నావు, ఎటు చూసినా నువ్వే కనబడుతున్నావు. అసలు అది ఎలా సాధ్యం? ఇలాంటి ఆశ్చర్యకరమైన రూపాన్ని నువ్వు నాకు చూపిస్తున్నావు. ఇది చూసి త్రిలోకాల్లో కూడా అందరూ వణికిపోతున్నారు, 3 లోకాలు వణికిపోతున్నాయి. అంతటి అద్భుతమైన రూపాన్ని నువ్వు చూపిస్తున్నావు నాకు. ఎందుకు వణికిపోవటం? భగవంతుని చూస్తే భయం ఎందుకు కలుగుతుంది అని అంటే, కొన్నిసార్లు మనకి అమ్మని చూసినప్పుడు కూడా, అంటే మన అమ్మని చూసినప్పుడు కూడా భయం వేస్తుంది. ఉగ్ర రూపం చూపించినప్పుడు కోప్పడితే బిడ్డ కూడా భయపడతాడు తల్లిని చూసి. తల్లి ఎందుకు కోపడుతుంది? ఏదైనా తప్పు సరిదిద్దడానికి కొన్నిసార్లు కోపం అనే ఆయుధాన్ని వాడాలి. కాబట్టి అప్పుడప్పుడు అలా ప్రయోగిస్తుంది ఆ అస్త్రాన్ని, కోపాస్త్రాన్ని. అలాగే కొన్నిసార్లు క్రమశిక్షణలో ఉంచడానికి తల్లి ఆ ఉగ్ర రూపం అనేది దాలుస్తుంది. తల్లిని చూస్తే బిడ్డకి ఆ సమయంలో భయం కలుగుతుంది కదా. అది ఎలాంటి భయము? శత్రువు వస్తున్నాడనే భయం కాదది. అది ప్రేమతో కూడిన భయం, భక్తితో గౌరవంతో కూడిన భయం. ఆ భయము, ఆ వణుకు అనేది మళ్ళీ ఒక మంచిగా మారడానికి కలిగే భయం, అది వేరు. అలాగే భగవంతుని ఈ ఉగ్ర రూపము, ఈ అద్భుతమైన రూపాన్ని చూసి త్రిలోకాలు ఎందుకు వణికిపోతున్నాయనంటే, భగవంతుడి యొక్క ఆయన పెట్టిన శాసనాల ప్రకారమే మనం నడుచుకోవాలి ఈ విశ్వంలో. కాబట్టి ఆయన ఈ ఉగ్ర రూపాన్ని చూసినప్పుడు ఆ సత్యం మనము గుర్తించాలి. భగవంతుడికి అన్నీ సాధ్యమే. కాబట్టి మనము కొంచెం హద్దు దాటి లేదా పెడత్రోవ పడితే ఆయన మనల్ని క్రమశిక్షణలో పెట్టడానికి ఏవైనా చేయగలడు. ఆయన చేతిలో ఆయుధాలన్నీ రెడీగా ఉన్నాయి. కాబట్టి మనము బాగా ఉండాలి, మనము ధర్మంగా జీవించాలి అనే ఒక భావన కలుగుతుంది ఆ ఉగ్ర రూపాన్ని చూసినప్పుడు. ఇంకో పక్క ఆ రూపాన్ని చూసినప్పుడు ఇంకో పక్క ధైర్యం కూడా వస్తుంది. నన్ను ఎవరు ఏం చేయలేరు, నేను ధర్మంగా ఉంటాను, అధర్మంగా ఉండేవాళ్ళు నన్ను ఏమీ చేయలేరు. ఎందుకు?
నాకు ఇంత గొప్ప దేవుడున్నాడు కాబట్టి, ఇన్ని ఆయుధాలు రెడీగా పట్టుకొనున్నాడు. నన్నెవరైనా ఏమైనా చేస్తే, ఆయన అలా చూస్తూ ఉంటాడా? చూస్తూ నిలబడిపోతాడా? నాకున్నాడు నా భగవంతుడు అనే ఒక ధైర్యం కూడా ఉంటుంది పక్కనే. కాబట్టి ఈ ఈ రెండింటిని మనం గ్రహించాలి. ముల్లోకాలు భయపడుతున్నాయనంటే, ఆ భయం దేనివల్ల? ఆయనొచ్చి మనల్నేదో చేస్తాడని కాదు. ఒకటి మనము క్రమశిక్షణలో ఉండాలి అనే దాన్ని గుర్తు చేసుకోవటానికి, ఇంకొకటి ఎవరు మనల్ని ఏం చేయలేరు. తక్కువేమి మనకు రాముడొక్కడుండు వరకు అని రామదాస్ కీర్తనలో కూడా మనకి ఉంటుంది. శంఖు చక్రాలు పట్టుకొని ఆయన రెడీగా ఉన్నాడు. నన్నెవరైనా ఏమైనా చేయాలని చూస్తే గనక ఆయన సుదర్శన చక్రాన్ని ప్రయోగించడానికి కూడా వెనకాడడు అని దాని అర్థం రామదాస్ కీర్తనలో మనకి కనబడుతుంది స్పష్టంగా. అంటే అంత ధైర్యం, అంత ఆహ్, హాయిగా ఉండొచ్చు మనము. అలాంటి అద్భుతమైన, అందమైన రూపాన్ని, ఆశ్చర్యకరమైన రూపాన్ని అర్జునుడు చూస్తున్నాడు. దాన్ని అంతే అద్భుతంగా, అంతే ఒక ఎమోషనల్‌గా అంత ఉద్విగ్న భరితంగా మనకు కూడా చెప్తున్నాడు. కృష్ణుడికి చెప్తున్నాడు. అలాగే మనకు కూడా చెప్తున్నాడు. ఇంత అద్భుతమైన రూపం కృష్ణుడిది. మనం చూసే ఒక ముద్దు కృష్ణుడు, చిన్ని కృష్ణుడే కాదు. ఆయన తలుచుకుంటే ఈ రూపాన్ని కూడా దాల్చగలుగుతాడు అనే దాన్ని మనకి చూపిస్తున్నాడు. ఇదంతా ఎందుకు? మనం ధర్మాన్ని గట్టిగా పట్టుకోవటానికి. ధర్మాన్ని గట్టిగా పట్టుకున్నప్పుడు మనల్ని ఆయన గట్టిగా పట్టుకుంటాడు. విడిచిపెట్టడు అనే ధైర్యాన్ని ఇవ్వటానికి. ఈ అర్జునుడి మాటలు మనము పదే పదే గుర్తు చేసుకోవాలి. స్వస్తి.